భలే ఆగావే నువ్వు. ఇగో మంచి దేవుడు మాటలు ఇంటికి వెళ్ళి చదివించుకో. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. బర్రెలు మేపుకునే వాళ్ళకి, మామిడికాయలు అమ్మే వాళ్ళకి కూడా. అవును సార్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తెలియదు కానీ మీరు చేస్తారు. అది మీరు చదవండి ఒకసారి. దాని మీద నంబర్ ఉంటుంది, ఫోన్ కూడా చేయండి. మీరు వంటలు వండుకోవడం అవి యూట్యూబ్ లో పెట్టుతున్నారు కదా, మీ ఫాలోవర్ సార్ నేను. అవునులే. వెంకటేశ్వర కొలిసేది కానీ ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి కదా సార్. అవును. ఏ పుట్టలో ఏ పాము తెలీదు అంటే ఏ పుట్టలో ఏ పాము నమ్మక్కర్లేదు, దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. చర్చి కనబడ్డా వెళ్తాను సార్. ఓకే. గుడి మసీదు కనబడ్డా కూడా నేను దండం పెట్టుకుంటాను. దేనికి వెళ్ళినా తప్పు లేదు, కానీ వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇబ్బంది పడతాం. కరెక్ట్ రూట్ ఏందో ఎంచుకోమంటారు. మీరు అది చదవండి, మీకు అర్థం అవుతుంది. సార్ మీరు ఫుడ్ తినే పని అయితే ఇక్కడ ఉంది సార్, అవుట్ సైడ్ గుణ హోటల్. అదే దానికైనా తిప్పుతున్నాను ఇప్పుడే. వెళ్ళండి, బాగుంటుంది సార్. మీరు లోపల కూర్చోగాకండి, వాళ్ళకి అందరూ లారీ డ్రైవర్లు అందరూ లోపల కూర్చుంటారు. మాకు వాళ్ళతో పాటే కావాలి. అలాగా సార్, మాకు విఐపి ట్రీట్మెంట్ వద్దు. విఐపి కాదు సార్, సపరేట్ గా పక్కనే ఉన్నాయిలే హట్స్. అంటే కూర్చుని కొద్దిగా కన్వీనియంట్ ఉంటదని. పర్లేదు, జనాలతో తింటేనే బాగుంటది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. టేస్ట్ చేయండి సార్, ఖచ్చితంగా. ఎప్పుడైనా కలుగుతాం. ఓకే. దేవుడు దీవించును గాక. నన్నే సార్ నేను ఓడితే మాట అన్నానంటే 100%. దేవుడు నిన్ను దీవించేదానికంటే ముందుగా నీకు మారు మనసు దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మొత్తానికి ఇవాళ సువార్త ముగించుకొని ఇవాళ ఒక మంచి పెట్రోల్ బంకు, భారత్ పెట్రోల్ బంకు. దీన్ని భారత్ ఘర్ అంటారు. ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు, సువిశాలంగా ఉంటుంది, మంచిగా పడుకోవచ్చు, పొద్దున్నే కారు కడుక్కోవచ్చు, స్నానాలు చేయొచ్చు. టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, ఎందుకంటే ఇది చాలా పెద్ద బంకు. ఎక్కడో ఏరియా అయితే చెప్పనులే, మీకు ఇంకా అన్ని విషయాలు నేను కారు దిగాక చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే ఇక్కడ పెట్టుకొని పడుకోవచ్చా? మాది హైదరాబాద్లే, అక్కడ పెట్టుకొని పడుకోవచ్చా పార్కింగ్ లో? ఈ డ్రైవర్లు అంతా పడుకుంటా ఉంటారా? ఓకే. వాష్రూమ్ అది బాగానే ఉంటుందా? అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఓకే ఓకే. సేఫ్టీయే కదా? ఓకే, థ్యాంక్ యూ. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఈరోజు సువార్త ముగించుకొని ఒక మంచి పెట్రోల్ బంకు, భారత్ ఘర్ అని ఉంటుంది. భారత్ పెట్రోల్ అక్కడెక్కడ ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. ఎందుకంటే డ్రైవర్స్ అందరూ ఇక్కడ పడుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, వాష్ చేసుకోవచ్చు, కారు కడుక్కోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడైతే మంచి వాతావరణం ఉంది. అందుకని ఇక్కడ చాపేసి మంచి నెట్ వేసి ప్రశాంతంగా పడుకొని పొద్దున్న లేచి కారు కడుక్కొని స్నానాలు చేసి సువార్తకి వెళ్ళిపోవాలి. ఓకే, ఎలా పడుకుంటున్నాము, ఎందుకు పడుకుంటున్నాము మీకు ముఖ్యంగా తెలియాలి. ఇవాళ మీకు చెప్తాను అనేక విషయాలు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు
ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందునా, తప్పించుకోలేవు తీర్పు దినమందునా. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా, తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది నా దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది నా దివ్య ప్రేమ. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. చాలా అద్భుతంగా ఉంది పెట్రోల్ బంకు. యాక్చువల్గా అయితే ఈ మస్కిటో నెట్ కూడా అవసరం లేదు, గాలి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దిగి ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి కొంచెం చెమట వస్తుంది, లేకపోతే గాలి చాలా బాగా వస్తుంది. కానీ ఇది ఉండటం వల్ల కొంచెం సేఫ్టీ. ఏమైనా కుక్కలు వస్తే ఆ షూ తీసుకెళ్ళిపోతాయి. సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, బైబుల్ ఉంటుంది, అందుకని కీ ఉంటుంది. ఇదైతే జిప్ వేసుకొని మంచిగా హాయిగా పడుకోవచ్చు. పొద్దున్నే 4:30కి 5కి లేచేసి స్నానం చేసి బండి కడుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట. అందరూ రోజు అడుగుతూ ఉంటారు, అన్న ఎక్కడ పడుకుంటా ఉంటావు, ఎక్కడ ఉంటావు, ఎక్కడ తింటావని. అందుకని
ఇక్కడ పడుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ పడుకుంటున్నాను అంటే, ఏదో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ కాకపోయినా చిన్న చిన్న ఓయో రూమ్ లాంటివి తీసుకొని ఒక నైట్కి ఉండి మార్నింగ్ స్నానం చేసి వెళ్ళొచ్చు. కానీ ప్రభు అది చేయమని చెప్పలేదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఎక్కడ మనకి యోగ్యమైనదో, ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా, మనం ఒక పట్టణానికి మళ్ళీ రోజు రాము, ఒక గ్రామానికి మళ్ళీ రోజు రాము. మన పనేంటి సువార్త చెప్పేసుకోవటం, వెళ్ళిపోవటం మళ్ళీ వేరే గ్రామానికి వేరే పట్టణానికి. కాబట్టి ఈరోజు నాకు చివరిలో ఇది దొరికింది కనుక ఇదే యోగ్యమైనది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, చాలా చర్చెస్ ఉన్నాయి, దైవజనులు ఉన్నారు. కానీ వాళ్ళు మనకి యోగ్యంగా ఉండరు. ఎందుకు అంటే, స్టార్టింగ్లో కొంతమందిని అడిగాం. అంటే సువార్త స్టార్ట్ చేసిన తొలి దినాల్లో, అయ్యా పాస్టర్ గారు, మీ పరిసర ప్రాంతానికి వచ్చి నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను, ఈరోజు మీ ఊర్లో సువార్త ప్రకటించాం, ఇక్కడ పడుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోవచ్చా అని అడిగినప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్తాడంటే, కొంచెం మంచి దైవజనుడు, దైవభక్తిలో ఉండే దైవజనుడు అయితే పర్లేదయ్యా పడుకోండి అని పాపం భోజనం కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయ్యా లేదయ్యా ఇక్కడ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది, అందులో విపరీతమైన దోమలు ఉంటాయి, మీరు ఇక్కడ పడుకోవడం చాలా కష్టమయ్యా అని చెప్తారు. అది మొదలుకొని ఆ దైవజనుల్ని అడగటమే మానేసి, చర్చిస్కి వెళ్ళటమే మానేసి, ప్రశాంతంగా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పెట్రోల్ బంక్లో శుభ్రంగా పడుకోవచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు నైట్ టైం, అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి పెట్రోల్ బంకే యోగ్యంగా ఉంటుంది, మనకి చర్చెస్ అన్నీ కూడా అయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పడుకోవడం జరిగింది. అట్లాగే 40వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. మన దైవజనులు అయితే కొంతమంది అయ్యా ఇక్కడ వాటర్ లేవు, దోమలు ఉంటాయని చెప్పి ఎల్లగొట్టారు. కానీ పాపం పెట్రోల్ బంక్ వాళ్ళని రాగానే అడిగాం, అయ్యా ఇక్కడ పడుకోవచ్చా, పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోవచ్చు అంటే, నమ్మకంగా అండి, ఏం ప్రాబ్లం లేదు, పర్వాలేదు, ఖచ్చితంగా మీరు ఇక్కడ పడుకోండి అని చెప్పి పాపం వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. తప్పకుండా పడుకోండి, ప్రాబ్లం లేదు అది అని చెప్పి మాట్లాడతారు. అందుకని మమ్మల్ని చేర్చుకున్నారు కనుక వాళ్ళని కూడా దేవుడు చేర్చుకుంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జోలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. అసలు వాస్తవానికి ప్రభు చెప్పేదైతే, సువార్తకు వచ్చేటప్పుడు అసలు ఏమీ తెచ్చుకోకూడదు. అవసరమైతే ఒట్టి కాళ్ళతోటే నడుచుకుంటూ తిరిగి సువార్త చెప్పాలి. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు వేరు, ఈ రోజుల్లో పరిస్థితులు వేరు. కనీసం మనం ఆర్భాటంగా ఎక్కడో హోటల్స్లో అక్కడెక్కడ ఉండకపోయినా, మనకున్న చలికాలం అయితే కారులోనే, వర్షాకాలం చలికాలంలో, ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి ఇక్కడ షాప్ వేసుకొని పడుకుంటున్నాం. కాబట్టి ఏదో తగు మాత్రం చూసుకొని, మనం ఏదో పెద్ద రాయల్టీకి బిల్డప్కి వెళ్ళకుండా ప్రభువును జ్ఞాపకం చేసుకొని, ప్రభువు చెప్పిన వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారం మనం జీవించాలి. అయితే మీరందరూ అనుకోవచ్చు, పెట్రోల్ బంక్ దగ్గర పడుకుంటే ఎట్లా, సేఫ్టీ ఉండదు కదా, మొన్ననే ప్రవీణ్ అన్నది అలా జరిగింది, మీరు బహిరంగంగా పడుకుంటే ఎవరికైనా తెలిస్తే ఎట్లా, నేను ఎవరికి లొకేషన్ పెట్టట్లేదే, నేను ఎవరికి పలానా ఊర్లో ఉన్నానని చెప్పలేదే, పలానా భారత్ పెట్రోల్ బంకు, ఇది భారత్ ఘర్ అని చెప్పాను. అయినా కూడా నాకు ప్రాణం మీద అంత భయం ఏమి లేదు. ఎందుకంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, తన ప్రాణము దక్కించుకొనుగొనువాడు దాని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. మనం ప్రభు పనిలో ఉన్నాం, ప్రభు ఆ మాత్రం కాపు కాయడా, ప్రభు ఆ మాత్రం చూసుకోవడం మనల్ని, ఆ విశ్వాసం నాకుంది, ఆ నమ్మకం నాకుంది. ఎందుకు ఆ సువార్త పత్రికలకి వదులు హోటల్స్కి పెట్టి, దానికి పెట్టి దీనికి పెట్టి ఎందుకు పాడు చేసుకోవటం? అందుకని తగ్గించుకొని పెట్రోల్ బంక్లో పడుకోవటమే. ఏదో పెద్ద పెద్ద హోటల్స్ కాకపోయినా చిన్న చిన్న దాంట్లోనే ఉండొచ్చు,
అది క్రమము కాదు. ఒక్క రాత్రికి 1500 2000 పెట్టి హోటల్లో పడుకుంటే ఏం ఉపయోగం? అదే సువార్త పత్రికలో 1500 2000 వస్తాయి. అందుకని అది మనకి తగదు. అట్లాగే వాక్యం ఏమని సెలవిస్తుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్తున్నాడు, మీ ప్రాణాలు మీరు ఇక్కడ దాన్ని కాపాడుకుంటే అది పోతుంది. కాబట్టి మీకు అక్కడ కావాలి అంటే ఇక్కడ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. కాపాడే పని ఆయనది, మనది కాదు. కాబట్టి మనం ఆయన పని చేస్తున్నాం కాబట్టి ఆయన కాపుదల తప్పనిసరిగా మన మీద ఉంటుంది. తన ప్రాణాన్ని ద్వేషించుకోవాలి. అవసరం లేదు మనకి ఈ పాపిష్టి జీవితం కోసం. ఎందుకు? ప్రభువే ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ద్వేషించుకున్నాడు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. అందుకని ఇక్కడ ఏదో మనం ఇదేని కాదు. మీరు అనుకోవచ్చు, నీకంత ధైర్యంగా ఉంది, ఏంటి అసలు నీకు ఇంత డేరు నమ్మకం అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి నేను చాలా పిరుకోండి. ఒక మాట చెప్పాలి అంటే ఎందుకు నాకు ధైర్యం అంటే వాక్యమే ధైర్యం. వాక్యం ఏమని సెలవిస్తుందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంట. మన వెంట్రుకలే లెక్కింపబడి ప్రభు దగ్గర ఉంటే మన ప్రాణం ఆయన లెక్కలో లేదా? ఆయన ఆజ్ఞ లేని అసలు ప్రాణం తీస్తారా? ఎవరైనా చేయి వేస్తారా? మనల్ని ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్లు లెక్కంట. సో కాబట్టి మన తల వెంట్రుకలే లెక్కింపబడి ఉన్నప్పుడు మన ప్రాణం ఎందుకు లెక్కలో ఉండదు? కాబట్టి అది వాక్యమే నా ధైర్యం. అట్లాగే లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం, తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడునని చెప్పాను. మనం మన బిల్డప్లో ఎక్కడో చూపించుకోవాలి. ప్రభువుని నమ్ముకొని ప్రభువులోకి వచ్చాక సువార్త పని చేస్తుండగా కూడా మనకి హెచ్చులు ఎందుకు? అందుకని తగ్గులో ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఉంది. మన పాటికి మనం హెచ్చుగా ఉండకూడదు. ప్రభువే హెచ్చిస్తాడు ఏదో ఒక రోజు. ఇప్పటివరకు వెయిట్ చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారం ఓకే పర్వాలేదులే మనం కూడా ఒక హోటల్లో ఉండొచ్చు అంటే అవ్వదు. అది ఆ హోటల్ డబ్బులు సువార్త పత్రికలకి ఖర్చు పెట్టాలి. అట్లాగే వాక్యం ఏమని సెలవిస్తుందంటే లూకా సువార్త 9వ అధ్యాయము 57, 58 వచనాలు, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు నడిచి వెళ్తూ ఉంటే ఎవరో ఒకడు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళిపో ప్రభు అంటున్నాడంట. అయితే ప్రభు అంటున్నాడంట నక్కలకి బోరీలు ఉన్నాయంట, బొరియలు, పక్షులకి నివాసములు ఉన్నాయంట, కానీ మనుష్య కుమారుడికి తలవల్చుకోవటానికి అయినను స్థలం లేదంట. అందుకని నాకే లేదు, ఇంకా నువ్వు వచ్చి ఎక్కడ ఉంటావన్న సమాధానం చెప్తున్నాడు ప్రభువుకే ఈ లోకంలో తలవాల్చుకోవడానికి స్థలం లేకపోతే మనకి 5 స్టార్ హోటళ్ళు 3 స్టార్ హోటళ్ళు అవసరమా? మనకి సెక్యూరిటీ గార్డులు బాడీ గార్డ్స్ అవసరమా? అందుకని ప్రభువును పోలి మనం నడుచుకోవాలి. ఆయన ఎంత సాదాసీదాగా సింపుల్గా ఉన్నాడు. అందుకని మనం కూడా సింపుల్గా ఉండాలి. నేనేమి సువార్తకి వచ్చిన తర్వాత ఏమీ పెంచుకోలేదు. నా కారు, నా బట్టలు కావచ్చు, అవన్నీ కూడా నేను సువార్తకి రాకముందే నేను బిజినెస్ చేసే టైంలోనే మంచిగానే నీట్గానే ఒక రకంగా ఉండేవాడిని, పద్ధతిగా ట్రెడిషనల్గానే. ఇప్పటికీ అట్లాగే ఉంటున్నాను. ఓకే, కాబట్టి మనకు వాక్యమే బేస్. వాక్యానుసారమే మనం జీవించాలి, వాక్యానుసారమే మనం బ్రతకాలి. అదనమాట. మరొక వాక్యం ఏమని సెలవిస్తుందంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనం ఎవరో మీరు వీడియోలో చూడాలనో, లేకపోతే ఇంకొకరు చూడాలనో, ఇంకో పాస్టర్లు చూడాలనో, విశ్వాసాలు చూడాలనో, నా సహోదర సహోదరులు చూడాలనో కాదు. ప్రభువు చూడాలి అని నేను తగ్గించుకుంటున్నాను. ప్రభు నన్ను హెచ్చించాలి. మీరు చూసినంత మాత్రాన మీరేమన్నా నేను హెచ్చించరుగా. ఎందుకంటే నేను ఎక్కడ గూగుల్ పే, ఫోన్పే పెట్టనుగా మీరు నన్ను హెచ్చించడానికి. కాబట్టి ప్రభువు నన్ను హెచ్చించాలి. గూగుల్ పే, ఫోన్పే పెడితే మీరు చాలా డబ్బులు వేస్తారు, చాలా లగ్జరీగా అవసరమైతే క్యారావాన్ కూడా కొనుక్కోవచ్చు. సువార్త చేయటానికి ఒక ట్రక్కు కావాలి. కొన్ని రోజులు వేరే వాళ్ళకి తీసుకొని సువార్త ప్రకటించాం. ఇప్పుడు అది కొనాలంటే 60 లక్షలు అవుతుంది. దానికోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ దాన్ని కొనాలంటే 60 లక్షల రూపాయలు నేను ఎక్కడ తేగలను? ఏదో కొంతమంది కొనండి సరే చూద్దాం అన్నారు, కానీ మనుషుల మీద ఎలా నమ్మకం పెట్టుకోవాలి?
అదే ఫోన్పే గూగుల్ పే పెడితే వేస్తారు, ట్రక్ కొనొచ్చు. కానీ అలా పెట్టి అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. ప్రభు ప్రేరేపిస్తేనే, ఎవరన్నా ఇస్తేనే నేను ట్రక్ కొంటాను. కాబట్టి ప్రభు చూడటానికి మనం తగ్గించుకొని ఉండాలి, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. మీరు చూడటానికి నేను ఇలా పడుకోవట్లేదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే ప్రభు వాక్యం కూడా ఏం సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం నీతిగా బ్రతకాలి, నీతిగా సువార్తను ప్రకటించాలి, నీతిగా మన సేవను కొనసాగించాలి. ఎవరు వచ్చి హింసించినా, చంపినా, కొట్టినా ఏం ప్రాబ్లం లేదు. పరలోక రాజ్యం మనది. పరలోకం కోసం గురి పెట్టుకుని మనం బ్రతకాలి. కానీ ఇక్కడేదో పెట్రోల్ బంక్లో పడుకుంటున్నామా, పొద్దున్నే వెళ్ళిపోతున్నామా, ఎవరైనా చూస్తున్నారా, ఎవరు చూడరేమో, ఇది మనకు అవసరం లేదు. ప్రభు చూడాలి. ఎవరైనా వచ్చి హింస పెట్టినా కూడా పరలోక రాజ్యం మనది. అట్లాగే దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ వాక్యము ప్రతి సేవకుడు, ప్రతి సువార్తికుడు, ప్రతి విశ్వాసికి ఉండాలి వాక్యానుసారం. ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడి ఉన్నది. మనమేమో వారానికి ఒకసారే బోధిస్తాం, 4 గోడల మధ్య బోధిస్తాం. మరి ఎవరు వీళ్ళందరికీ సువార్తను చెప్పాలి? సువార్త తెలిసిన వాళ్ళే వేరే వాళ్ళకి తెలియజేయకపోతే సువార్త ఆగిపోతుంది కదా. ప్రభు వాక్యం సెలవిస్తుంది, పగలున్నంత వరకు మనల్ని పంపిన వాని పని చేయవలను, చీకటి రాత్రి రాబోతున్నది, చీకటిలో ఎవడను పని చేయలేడు. కాబట్టి పగలు ఇప్పుడుంది మనకి. సువార్తని పంచాలి, ప్రకటించాలి, ప్రభు సేవలు ముగించుకొని వెళ్ళిపోవాలి. ఓకే, అట్లాగే మరొక వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16-13, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని సెలవిస్తుంది. మనం దేవునికున్న పౌరుషాన్ని బట్టి మనం కూడా పౌరుషంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, బలముగా ప్రకటించాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి కాసేపు ప్రార్థన చేసుకొని పడుకోవాలి. కొంచెం ఎడిటింగ్ పని కూడా ఉంది. పొద్దునే 4-4:30 కల్లా లేవాలి, స్నానం చేసుకోవాలి, కారు కడుక్కోవాలి, బయలుదేరి సువార్త పని నిమిత్తం వెళ్ళిపోవాలి. మళ్ళీ మీకు ఇంకా అనేక విషయాలు నేను రేపు చెప్తాను. ఓకే, కాబట్టి మీరు కూడా సుఖాన్ని అనుభవించకుండా సుఖానుభవము, ధనవంతుడు ఈ భూమి మీద లాజర్కేయో ఆ ఎంగిలి మెతుకులు, ఆ రొట్టె ముక్కలు పెట్టేసి సుఖానుభవాలు అనుభవించాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. మరి దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. కాబట్టి మనకు కూడా ఈ లోకంలో సుఖం అవసరం లేదు, సుఖానుభవం అసలొద్దు. ప్రభువే ఈ లోకంలో శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. ఆయనకి తలవాల్చుకోవడానికే స్థలం లేదంట. మనకి ఈ మాత్రమైనా ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే దైవజనులు ఉన్నారో, బాగా లగ్జరీగా ఉంటున్నారు కొంతమంది, అందరూ కాదు, ఆ లగ్జరీని కొంచెం తగ్గించండి. ఆ ఖర్చుని సువార్తలో వాడండి. మీ సెక్యూరిటీ గార్డులకు ఇచ్చే డబ్బులతోటి కొన్ని 100 గ్రామాల సువార్తను ప్రకటించవచ్చు. మరి సెక్యూరిటీ ఆయనే ఉన్నాడు మనకి, ఆయనే మనకి సెక్యూరిటీ, ఆయనే మనకి కావలి, మన కాపరి. మరి చాలామంది సెక్యూరిటీస్ని పెట్టుకుంటున్నారు, బాడీ గార్డ్స్ని పెట్టుకుంటున్నారు. దేనికి? చాలా బాధాకరం. మీరందరూ ధవల సింహాసన తీర్పు ముందు లెక్క చెప్పాలి. ఆ ధవల సింహాసనం ముందు, ఆ తీర్పు సమయంలో మీరంతా కూడా ప్రభువుకి లెక్క చెప్పాలి. ఆయనేమో మన తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టుకుని ఉన్నాడంట. మన మీద ఏకి కూడా వాళ్ళనివ్వడం. అలాంటిది మనమేమో అవన్నీ మర్చిపోయి మనం సెక్యూరిటీ గార్డ్స్ని, బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఉన్నాం. సరే, ఇంకేదేమైనా మిగతా విషయాలన్నీ మీకు రేపు పొద్దున్న చెప్తాను. కలిసిపోయాం, పడుకోవాలి, కొంచెంసేపు ఎడిటింగ్ ఉంది. మీకు ఇంకా అన్ని విషయాలు కూడా రేపు చెప్తాను. ఓకే, ఇంకేం లేదు. జిప్ వేసామంటే ఒక్క దోమ కూడా లోపలికి రాదు. కారు కూడా లాక్ చేసాం, చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు. ఆనాడు ప్రభు నిన్ను పిలిచెను, ఈనాడు సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు. ఆనాడు ప్రభు నిన్ను పిలిచెను, ఈనాడు
గతించిపోవును ఏనాడా. నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా. నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా. నీకు తెలియగలదా. సువార్త సేవలో ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము. ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము. పెళ్ళుటకైనను పంపుటకైనను నీడే స్థిరపరచుకో. పెళ్ళుటకైనను పంపుటకైనను నీడే స్థిరపరచుకో. నీడే స్థిరపరచుకో. సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు ఆనాడు. ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు. సువార్త సేవలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము. ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము. ఈ దీనదాసుని దర్శించుము. సో ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట మరొకసారి వందనాలు, అలాగే గుడ్ మార్నింగ్. రాత్రి ఇక్కడ పెట్టి పడుకున్నాం. ఈ లారీలని నైట్ టైం బాగా ఎక్కువ వచ్చేసాయి, ఎందుకులే అని సేఫ్టీగా పైన పడుకున్నాం. మొత్తం చుట్టేసి పెట్టుకొని స్నానం చేసి లాగిచ్చేస్తున్నాం. ఓకే, ఎక్కడ పడుకున్నాము, ఎలా పడుకున్నాము, సరిగ్గా నిద్రపోయామా లేదా, సరిగ్గా స్నానం చేసామా లేదా, ఇది ముఖ్యం కాదు. ఎలా సువార్త ప్రకటించాము, ఎంతమందిని అగ్నిలో నుంచి బయటికి లాగాము, సర్వలోకానికి వెళ్ళామా, సువార్తను ప్రకటించామా, సర్వలోకానికి, సర్వ సృష్టికి, ఆయన రాజ్యానికి అనేక మందిని తిప్పుతున్నామా, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నామా అనేది మాత్రమే ముఖ్యం. ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది, కొంచెం ఇక్కడ అంతా కన్వీనియంట్గా లేదు కారు కడుక్కుంటాను కదా, కానీ కారు వదిలేసాం. మేము మాత్రం స్నానాలు చేశాను కాబట్టి వెళ్ళిపోతున్నాము సువార్త ప్రకటించడానికి. ఏ ఏరియా అనేది చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడుండే పరిణామాలను బట్టి ఏ ప్రాంతం అనేది మేము చెప్పలేము. కాబట్టి మీరంతా ప్రార్థించండి. ఎవరికైతే సువార్త కరపత్రికలు ఇస్తున్నామో, బైబుల్స్ ఇస్తున్నామో, ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి, కొన్ని రకాల బుక్స్ ఉన్నాయి క్రైస్తవులు భక్తులు రాసినవి, అవి ఎవరికైతే ఇస్తున్నామో తీసుకున్న ప్రతి ఒక్కరికి మంచి మారుమనసు రావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు మాత్రం వాళ్ళు రక్షణలోనికి వస్తారు. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరి నిమిత్తం ఆయన వచ్చి మనల్ని నమ్మి ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం నమ్మకంగా ఆయన వచ్చే వరకు కూడా ఆయన పని చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఏదో వీడియోలు చూస్తూ ఉండకుండా అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. క్రైస్తవ జీవితం ఇలా సాదాసీదీగా ఉండాలి, ఏదో హెచ్చించుకోకూడదు. మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మీరు కూడా మీ పనులు మీరు చేసుకోవడమే కాదు, సువార్తను కనీసం ఒక రోజుకు 3 కన్నా ప్రకటించండి. అది చాలా ఉత్తమం. లేదంటే ప్రభుకు నువ్వు చెప్పాలి. ఈ తలలో ఉండే వెంట్రుకలే ప్రభు దగ్గర లెక్క ఉందంట.
మరి నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటించావు ప్రభు దగ్గర లెక్క ఉండదా? ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ధవల సింహాసన తీర్పు ఎదుట మనం అందరం నిలబడాలి. అప్పుడు చెప్పాలి మనం ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాం. ఇక్కడ భయంకరమైన వేడిగా ఉంది, ఎందుకంటే సముద్రం దగ్గరగా ఉంది, బాగా ఆ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది, చెమటలు కారిపోతూనే ఉన్నాయి స్నానం చేసినా. ఇంకా తప్పదు. ఓకే, మేము బయలుదేరి వెళ్తున్నాం. మీరంతా కూడా ప్రార్థించండి మా ప్రయాణాల కోసం, సువార్త నిమిత్తం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు. పెద్దామా నోరు తెరుచుకొని నిద్రపోతున్నావు, మెడలో ఏమన్నా లాక్కపోతే ఏం చేస్తావు? ఏం పేరు నీ పేరు? నాగమ్మ. ఇగో దేవుడి మాటలో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకో. నువ్వు రోడ్డు మీద పడుకొని నిద్రపోబాక, బంగారు పులుసు లాక్కెళ్తారు. వ్యాపారం బాగా జరుగుతుందా? ఆ పొగాకు మానేయిపోయావా? క్యాన్సర్ వస్తుంది, మానేయాలి. నీకు తెలుసా యేసుక్రీస్తు? ప్రార్థనకి వెళ్తావా? ప్రార్థనకి వెళ్తున్నావు, మళ్ళా నువ్వు గుట్కా అది నవ్వుతున్నావు. నిజంగానే ఆపాలి, తప్పది. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. బాప్టిజం తీసుకున్నావా? ఇంకా ఇన్ని సంవత్సరాలు నువ్వు రేపో మాపో కాటికి కాలు చాపున్నావు. బాప్టిజం లేకపోతే ఎట్లా? తీసుకో తొందరగా. ఒక్కకి మానేసి బాప్టిజం తీసుకో. దేవుడు నిన్ను మార్చును గాక, నిన్ను దీవించును గాక. ఆమేన్.